ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అనేది భారతదేశంలో జాతీయవాద సిద్ధాంతాలను వినిపించిన విద్యార్థుల పెద్ద యూనియన్. ఏబీవీపీ 1948లో సృష్టించబడింది. ఇది అధికారికంగా జూలై 9, 1949న నమోదు చేయబడింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అని పిలువబడే హిందూ జాతీయవాద సంస్థచే ప్రభావితమైన కొంతమంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఈ విద్యార్థుల అఖిల భారతీయ విద్యార్థి యూనియన్కు దూరంగా ఉండటంతో విద్యార్థుల వ్యవస్థీకృత శక్తిని దేశ పునర్జన్మకు స్థానభ్రంశం చేయడం ప్రారంభించారు. దత్తోపంత్ తెంగడి మరియు ఇతరులు వ్యవస్థాపక సమూహంలోని అటువంటి సభ్యులలో ఉన్నారు. సంస్థ యొక్క ప్రారంభ సంవత్సరాల్లో సభ్యత్వంలో పెరుగుదల కనిపించింది. మరీ ముఖ్యంగా 1958లో అప్పటి ముంబైలో లెక్చరర్గా మరియు ఆర్ఎస్ఎస్ని ప్రారంభించిన యశ్వంత్ ఆర్. ఖేల్కర్ అధ్యక్షతన ఇది శక్తివంతమైన నాయకుడిగా గుర్తింపు పొందింది. ప్రొఫెసర్ యశ్వంతరావ్ ఖేల్కర్ ప్రధాన ఆవిష్కర్త, నిర్మాత మరియు దర్శకుడు. ఏబీవీపీ యొక్క ప్రస్తుతం అబిదా భవానీ విద్యా పానీ ఎంటర్ప్రైజ్ అయితే, సంకల్పం మరియు దృఢ నిశ్చయంతో కూడిన ఉపాధ్యాయుడు ఖేల్కర్ 1987 వరకు శ్రమించి, ఆయన తుదిశ్వాస విడిచారు. దానికోసం ఆయన అలసిపోని పనికి పేరుగాంచారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరచుగా భారతదేశం అంతటా రక్తదాన శిబిరం మరియు ఇతర సమాజ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇది విద్యార్థి సంస్థ అయినప్పటికీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ క్రమం తప్పకుండా సామాజిక సేవలో కూడా తన వంతు కృషి చేస్తూనే ఉంటుంది.